ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చీరల పంపిణీ చేపడుతున్నామని రాజ్ న్యూస్ తో తెలిపారు మంత్రి కొండా సురేఖ. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్నామని, 2 దఫాలుగా చీరల పంపిణీ జరుగుతుందని వెల్లడించారు. ఇప్పటి వరకు 65 లక్షల చీరలు అందుబాటులో ఉన్నాయని, ఇవాల్టి నుంచి డిసెంబర్ 9 వరకు మొదటి దఫా చీరల పంపిణీ జరుగుతుందని, మార్చిలో 2వ దఫా చీరల పంపిణీ జరుగుతుందన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన చీరల కంటే తమ ప్రభుత్వం ఇస్తున్న చీరలు ఎంతో నాణ్యమైనవని, క్వాలిటీతో కూడిన చీరలు కాబట్టే కొంత ఆలస్యం అవుతుందని అంటున్న మంత్రి కొండా సురేఖతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ రోజు నుంచి చీరలు పంపిణీ చేస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. అది బతుకమ్మ అప్పుడు రాలేదని చాలా విమర్శలు వచ్చాయి. ఆ టైంలో మాకు చీరలు అందకపోవడం వల్ల కొద్దిమందికి పంచి కొంతమందికి పంచకపోతే గొడవ అవుతుందనే ఉద్దేశంతో పంచలేదు. ఇప్పటికి ఒక 65 లక్షలు మనకు చేనేత కార్మికుల ద్వారా సిరిసిల్ల నుంచి రాబడ్డాయి. అవి మాత్రం ఇప్పుడు ఫస్ట్ విడత డిసెంబర్ 9 మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వరకు కూడా పంచి నెక్స్ట్ మళ్ళీ ఇంకొక విడత మిగతాయి పంచాలనే లక్ష్యంతో ఈరోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దసరాకు ఇవ్వలేదు కాబట్టి ఈసారి 2 చీరలు ఇస్తాను గతంలో చెప్పారు. 2 చీరలైనా కేవలం 1 చీర మాత్రమే? అది నాకు తెలియదండి. డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం డిస్కస్ చేసుకున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గర పిఆర్ను వాళ్ళు వీవర్స్ అంటే చేనేతకు సంబంధించినటువంటి తుమ్మల నాగేశ్వర గారు వాళ్ళు మాత్రం కూర్చున్నారు. గతంతో పోలిసి ఈసారి చీరలు చాలా బాగున్నాయని చెప్తున్నారు. ఎట్లా దీన్ని 100% క్వాలిటీ మెయింటైన్ చేయాలనే ఇన్ని రోజులు పట్టిందండి. అది చాలా హై క్వాలిటీ, మంచి క్వాలిటీ. ఏ ఒక్కరు కూడా ఆ చీర కట్టుకోకుండా ఉండరు. తప్పకుండా వాళ్ళు ఫంక్షన్లకు కట్టుకోబోయే విధంగా ఈసారి ఆ చీరలు నేయించబడ్డాయి. అంటే 2 దఫాలుగా చేస్తున్నారు. మొదటి దఫా తర్వాత చివరి దఫా ఎట్లా ఉండబోతుంది? ఈసారి 65 లక్షలు, నెక్స్ట్ టైం 35 లక్షలు, దాదాపుగా 1 కోటి మందికి. ఇంకా తక్కువ పడ్డా కూడా అదనంగా ఆర్డర్స్ ఇచ్చి 100% కూడా మహిళలందరికీ ఇవ్వాలనేది మా యొక్క ఉద్దేశం. మొత్తం మీద ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఉచితంగా చీరలు పంపిణీ చేస్తున్నాము. దసరాకు ఇవ్వాల్సిన చీరలు కొంత ఆలస్యమైన నేపథ్యంలో ఈసారి 2 దఫాలుగా 65 లక్షల చీరలు ఇప్పటివరకు అయితే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మొదటి దఫాగా గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మొదటి దఫాగా ఈ 65 లక్షల చీరలు పంపిణీ చేస్తాము. 2వ దఫాగా మార్చి 9 వరకు కూడా ఈ యొక్క చీరలు 2వ దఫాగా నగర ప్రజలకు కూడా అందించే ఏర్పాటు చేస్తామంటూ కూడా మంత్రి కొండా సురేఖ చెప్తున్న పరిస్థితి. ఓటు స్టూడియో.